పుష్ప 2 మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పుష్ప 1 ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. నార్త్ లో కూడా పుష్ప 1 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ హీరో అవార్డు కూడా వరించింది. దీంతో జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. పుష్ప మూవీలో బన్నీ తన మేనరిజం తో పాటు యాక్టింగ్ తో అదరగొట్టాడు. అందుకే పుష్ప 1 మూవీ వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు పుష్ప 2 వంతు వచ్చింది. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ సందడి చేస్తున్నారు. ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే చర్చ జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మరో వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పుష్ప 2 మూవీకి అల్లు అర్జున్ భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఇప్పటి వరకు ఏ హీరో అందుకోని రెమ్యూనరేషన్ ను ఐకాన్ స్టార్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. పుష్ప 2 మూవీకి గాను బన్నీ దాదాపు 300 కోట్లు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పుష్ప 2 కోసం బన్నీ 3 ఏళ్ల పాటు సమయాన్ని కేటాయించారట. అందుకోసమే మేకర్స్ ఆయనకు భారీగా రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్ నుంచి షారుఖ్, తమిళ ఇండస్ట్రీ నుంచి దళపతి విజయ్, టాలీవుడ్ నుంచి ప్రభాస్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అయితే వారందరికీ మించి ఇప్పుడు అల్లు అర్జున్ దాదాపు 300 కోట్లు తీసుకున్నారట. అలాగే శ్రీవల్లి పాత్ర చేసిన రష్మిక కూడా 10 కోట్లు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. విలన్ గా నటించిన ఫహద్ ఫాజిల్ 8 కోట్లు, డైరెక్టర్ సుకుమార్ 15 కోట్లు తీసుకున్నారట. దేవిశ్రీ అయితే 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి చూస్తే దేశంలోనే భారీగా 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోగా అల్లు అర్జున్ మరోసారి రికార్డులోకి ఎక్కారు. ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారట.